ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు ఏప్రిల్ 26. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. కీర్తనలు 119:57. దేవుడు 2 ఆత్మలనిచ్చినను లేక 2000 ఆత్మలనిచ్చినను పర్వాలేదు. మనము పనిచేయవలసిన విధము సంఖ్యపై ఆధారపడదు. లేఖనములిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలెనో, దాని ఎదుగుదలకు ఎట్టి ఏర్పాట్లు చేయవలెనో దేవుని సేవకులకు చెప్పబడి ఉన్నది. క్రమముగా బైబిల్ చదువుట అత్యంత అవసరమని నీవు వారికి తెలుపవచ్చును. గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని, ప్రతి ఒక్కరిని సాక్ష్యమిచ్చుటకు పంపవచ్చును. వారి పాత అప్పులు తీర్చవచ్చును. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకున్నట్లు చేయవచ్చును. సిగరెట్లు, పాత పుస్తకములు, విగ్రహములను కాల్చివేయవచ్చును. అయితే నూతన విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుటలేదు. కారణమేమనగా దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి. దేవుడిచ్చిన క్రమమును గమనించుము. అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉండిరి. మానవుని వేదాంతము వాదములతో మిశ్రమము చేయబడని పవిత్రమైన వాక్యం ఇది. అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదు, కానీ దేవుని వాక్యమునే చదవవలెనని ప్రజలను మేము ప్రోత్సహించదము. వాగ్మయ సేవ యొక్క ప్రాముఖ్యతను గురించి నేను వాదించుటలేదు. ఆ సేవ చేయు వారి వద్ద మంచి పుస్తకములే ఉన్నవి, కానీ మొట్టమొదట బైబిలు చదవవలెనని నేను హెచ్చరించుదును. విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలెను. ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలెను. అపోస్తలులు ఇదే చేసిరి. ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన దానిని అంతటినీ వారెత్తి చూపించిరి.